చూడు. ఇదిగోండి, మనం ఇప్పటి వరకు ముందు భాగం ఇలా కట్ చేసినాం కదా, అంచులు ఆపోజిట్ ఉంచుకొని ఇలా ఫ్రంట్ పార్ట్ తీసినాం కదా. ఈ ఫ్రంట్ పార్ట్ తీసిన కొలత ప్రకారంగానే మనం ఇలాగే ఉంచుకోండి. హ్యాండ్స్ అనేది ఇలా డబుల్ ఫోల్డ్ చేయాలి. కానీ మనం అన్ని రైట్ సైడ్ ఉంచుకునే విధంగా ఇది కూడా ఇలా రైట్ సైడ్ తిప్పుకోండి. కింది భాగం రైట్ సైడ్కి ఉండాలి. ఇది పన్న పెద్ద ఉంది కాబట్టి కొంచెం విడత ఎక్కువనే ఉంది. మనకు చంకబట్టలు కూడా వాడాయి. అలాగని నేను పడకుండా అని కూడా నేను చాలా వీడియో చెప్పిన మీకు ఎలా ఫోల్డ్ చేయాలి చంకబట్టలు పడకుండా అని. నేను బ్లౌజ్ మాత్రం కట్ చేసేటప్పుడు సీదా పెట్టుకుంటా. చాలా అబ్జర్వ్ చేయండి. మరి మీరు కూడా ఒక్కొక్కసారి చూసుకోండి. కొంతమంది వాళ్ళ రకాలు పెట్టేసుకుంటారు. ఇదిగోండి, ఫస్ట్ మనం వేసుకోసున్నదంతా కట్ చేసుకోవాలి. ఫస్ట్ ఈ స్కేల్ అంతా అంటే 1 ఇంచ్ మినిమం 1 ఇంచ్ అని ఉండాలి. ఈ 1 ఇంచు మనం హెమ్మింగ్ పట్టికి పెట్టుకోవాలి. ఇది 2x2 బ్లౌజ్ కదా, హెమ్మింగ్ పట్టికి పెట్టుకొని ఇలా ఫోల్డ్ చేసేసుకోండి. ఇక మనకి ఇది మైండ్లో ఉండొద్దు. నెక్స్ట్ వచ్చేసి ఇగో చేతి కింది భాగం పట్టుకుంటాం కదా, కింది భాగం లూజింగ్ పట్టుకోవాలి. ఈ లూజ్ ఎంత ఉంది మార్క్ చేయాలి, ఖర్చు పెట్టుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు హైట్ పెట్టుకోవాలి. కొంచెం ఎక్కువ పెట్టమన్నది తను, ఎక్కువ పెట్టమన్నది కాబట్టి ఇక నేను ఎక్కువ కూడా డ్రా చేసేసిన. ఇక్కడికి లూజింగ్ వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి కుట్టుకి సేమ్ పెట్టాలి, కుట్టుకు పెట్టాలి. అన్నీ అలాగే సేమ్ పెట్టాలి, కుట్టుకు పెట్టాలి. ఇలాగా చంకకు కూడా సేమ్ పెట్టాలి, కుట్టుకు పెట్టాలి. పెట్టేసి దీన్ని తీసేయాలి. తీసేసి ఎగ్జాక్ట్గా ఈ లైన్ చేసుకోండి, ఆమ్ డౌన్ లైన్ చేసుకోండి. నార్మల్గా ఆమ్ డౌన్ ఎంత వచ్చింది చెక్ చేసుకోండి ఒకసారి. 3-3.5కు వస్తుంది ఈ లెంత్కి. ఇక చూడండి 3 వచ్చింది. ఎందుకంటే లెంత్ని బట్టి వస్తుంది. మనం అదే ఇంకా 10 ఇంచుల లెంత్ పెట్టుకున్నాం అనుకోండి హ్యాండ్స్, నార్మల్గా 9 వచ్చింది. 10 ఇంచుల లెంత్ పెట్టుకున్నాం అనుకోండి 3.5 వస్తుంది. 10, 11, 12 పెట్టుకున్నాం అనుకోండి 4 వస్తుంది. మనం ఇక్కడికి 3/4 పెట్టుకున్నాం అనుకోండి ఇంకెక్కువ వస్తుంది. అలా 4.5 వరకు లాస్ట్. మరీ ఇక ఇందాక పెడితే 5-6 పెట్టాలని ఏం లేదు. అలా చూసుకోండి ఒకసారి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం ప్రతి పాయింట్లో నేను ఈ పాయింట్ పెట్టి చూపించలేను చూడండి. ప్రతిసారి మనం ఈ ఆర్మ్ లూజ్లో మాత్రం చూసుకోవాలి, కన్ఫ్యూజ్ కాకుండా. అంటే ఈ లైన్ లూజింగ్ అన్నట్టు ఇలా పెట్టుకున్నప్పుడే మనం ఈ లూజ్ ఎంత వచ్చిందో చెక్ చేసుకోండి ఫస్ట్. ఇలాగా అంటే ఈ లైన్కి ఈ లైన్ కలుస్తుంది అన్నట్టు. ఈ లైన్ తప్పు రావడం వల్ల మనకి షేప్ గీసేటప్పుడు కూడా పోతుంది. ఖర్చు ఇంత ఉంది సరిపోతుంది, చంకబట్ట వేయనక్కర్లేదు. పెద్దవాళ్ళు కాబట్టి లావేం కాదు. మనం ఇక్కడ మాత్రం 2 ఇంచ్ ఉంచుకోండి, ఇక్కడ ప్రాబ్లం ఏం కాదు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక 1 ఇంచ్ వరకు పెట్టేసి ఈ లైన్ని ఇలా డ్రా చేయండి. చేసి ఇప్పుడు సింపుల్గా మీకు ఈజీ ట్రిక్ చెప్తాను. ఇలా పెట్టేసుకొని మనం దీనికి మధ్యలో ఒక పాయింట్ పెట్టేసి మళ్ళీ మధ్యలో ఒక పాయింట్ పెట్టేసి ఇప్పుడు ఈ ప్లేస్లో ఈ డౌన్ ఉన్న ప్లేస్లో డౌను, ఈ అప్ ఉన్న ప్లేస్లో అప్ 2 పాయింట్స్ అంటే టేప్ తోటి 2 పాయింట్స్ పెట్టేసుకొని ఇప్పుడు స్కేల్ ద్వారా ఇలా ఈ మిడిల్ పాయింట్ని అయితే ఏం టచ్ చేయొద్దు. మనము కిందికి మీదికి లైన్ ఏం పెట్టొద్దు. ఈ మిడిల్ పాయింట్కి ఇలా టచ్ అయ్యే విధంగా స్కేల్ను మనం ఇలా సెట్ చేసుకోవాలి. మళ్ళీ ఈ పాయింట్, ఈ మిడిల్ పాయింట్ని సెట్ చేసుకుంటూ మళ్ళీ చంక పాయింట్ సెట్ చేసుకుంటూ 3 పాయింట్లు కలిసే విధంగా స్కేల్ని ఇలా సెట్ చేసుకోండి. ఇలాగా అంటే మన చంక రౌండ్ చేతు ముడతలు రాకుండా కరెక్ట్గా వచ్చే విధంగా ఈ షేప్ వచ్చేస్తుంది అన్నట్టు. ఈజీగా అర్థమైపోయిందా? ఈ చిన్న టిప్, చేతులు కట్ చేసే టిప్ అయితే ఇది చాలా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. అంటే మనకి ఈ షేప్ మార్క్ చేయరాని వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. మనం ఇలాగే మడత పెట్టి కట్ చేయాలి. చాలామందికి తెలియదు, అది తీసి కట్ చేస్తారు. కానీ ఇలాగ పెట్టి కట్ చేస్తే ఏమవుతుందో చెప్తాను. మనం బ్లౌజ్ కుడతాం, కుట్టేటప్పుడు ఎక్కడికి మలపాలనో తెలియదు. 4 భాగాలు ఒకటే రకం మలపాలి కదా, మనకు తెలియదు. ఇలా మలపడం వల్ల మనకు మలిపిన తర్వాత చూడండి ఈ బేస్లో కూడా సమానం ఉంటుంది. మనం ఇక్కడికి వెళ్ళి ఇలా కట్ చేసుకుంటూ పోయినాం అనుకోండి, మనకి ఇక్కడికి వచ్చేసరికి తగ్గిపోతుంది కదా, అది లుక్ రాదన్నట్టు. అందుకే ఎప్పుడు కానీ ఇది ఇలా పెట్టే కట్ చేయాలి. హెమ్మింగ్ 2x2 బ్లౌజులకు మాత్రం హెమ్మింగ్ పట్టి పెట్టుకునేటప్పుడు అన్నిటికీ ఇలాగే పెట్టాలి. ఇప్పుడు నెక్స్ట్ లోతు తీయాలి. చూడండి, ఓపెన్ చేయండి. చేసి ఇప్పుడు పెట్టుకున్న పాయింట్ దగ్గరనే, ఈ మధ్యలో పాయింట్ దగ్గరనే 1/2 ఇంచ్ పెట్టుకోండి. ఈ పాయింట్ నుంచి 1 ఇంచు, ఈ పాయింట్ నుంచి 1/2 ఇంచు
ఇలా మెల్లిగా కరువులాగా డ్రా చేయండి. మీకు డ్రా చేసి రాకపోతే న్యూస్ పేపర్ మీద ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ సన్నగా స్టార్ట్ చేస్తూ ఇలా లావు వచ్చేసి మళ్ళీ ఇలా మెల్ల కత్తెర ఇలా తిరిగిపోవాలి, ఇలా రావాలి షేప్ అనేది. ఇది మిడిల్ పాయింట్, లోతు తీసుకోవడం అన్నట్టు. లోతు వచ్చిన తర్వాత మనకి ఇది లోతు రాంగ్ సైడు అంటే ఫ్రంట్ సైడు ప్లస్ రాంగ్ సైడు. ఇది కుట్టేటప్పుడు కూడా ఈ రాంగ్ సైడ్ అనేది ఉపయోగపడుతుంది. ఇటు కుట్టంగానే ఇటు ఇటు పెట్టంగానే ఇటు పెట్టుకోవాలి. మనం ఇది ఇప్పి కుట్టేసేటప్పుడు ఒక చేతి ఇటు ఫోల్డ్ చేస్తాం, ఒక చేతి ఇటు ఫోల్డ్ చేస్తాం, రెండు ఉల్టా పల్టాలు అవుతాయి. మళ్ళీ ఇప్పాలి. అందుకని ఇంటూ మరి పెట్టుకున్నాం అనుకోండి, ఇంటూ చూసుకొని ఇంటూ వైపున ఫోల్డ్ చేసుకోవచ్చు. ఇది ఇటు ఫోల్డ్ చేసుకోవచ్చు, ఇది ఇటు ఫోల్డ్ చేసుకోవచ్చు. ఈజీగా లోతు భాగాలు కరెక్ట్ వచ్చేస్తాయి అన్నట్టు. హ్యాండ్స్ ప్రాసెస్ అయిపోయింది కదా. మనకు వెనక భాగం, ముందు భాగం, హ్యాండ్స్ సింపుల్గా క్రాస్ పట్టి చెప్తా వేళ్ళతోటే. చూడండి ఇలా క్లాత్ అయితే బాగానే మిగిలింది, మీటర్ క్లాత్ అని. మనకు బ్యాక్ పార్ట్ చూసుకొని ఇది ఎంత ఉందో అంత పెట్టేసుకొని ఇక్కడ 4 వేళ్ళు టైట్గా, ఇక్కడ 4 వేళ్ళు. బ్యాక్ ఎందుకు ఫ్రంట్ కదా? ఫ్రంట్ మనకు షేప్ కరెక్ట్ లేదు కదా, అంటే ఇది వేయలేం కదా డాట్స్. ఇలా చూస్తే మనకి ఎక్కువ రాదా, డాట్స్ వేయలేం కదా. డాట్స్ వేసినాక తగ్గుతుంది కాబట్టి బ్యాక్ కూడా డాట్ వేసినాక 1 ఇంచ్ తగ్గుతుంది. కానీ మనం 1 ఇంచ్ ఎక్కువ పెట్టుకోవడం వల్ల మనకు ఏం వేస్ట్ కాదు. క్లాత్ సరిపోనప్పుడు ఏం కాదు. మనకి ఎక్కువ ఉండడం వల్ల అక్కడ క్లాత్ ఎంత అవుతుందో తెలియదు, ఒక్కొక్కసారి చేంజ్ అవుతాయి బ్లౌజులు చెస్ట్ పాయింట్ నుంచి. అందుకే క్రాస్ పట్టి మనం బ్యాక్ పెట్టి చూసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ మనకి ఈ వైపు సమానంగా ఇలాగే ఉంచాలి. -2 ఇంచుల దగ్గర ఇది ఎంత కావాలనో అంత అవుతుంది. ఇక్కడ సైడ్ మాత్రము ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోండి. 1 ఇంచ్ అంటే మీకు అందాజు తెలుసు, లేకపోతే టేప్ పెట్టేసుకోండి. ఇలాగా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ మాత్రము 4 వేలు కరెక్ట్గా పెట్టేసుకొని ఇలా షేప్ అనేది డ్రా చేసుకోండి. ఎగ్జాక్ట్ వచ్చేస్తుంది క్రాస్ పట్టి. 12 ఆలోచించాల్సిన అవసరమే లేదు. మీకేమన్నా లావ్ అనిపిస్తుంది వేసుకుంటప్పుడు అంటే ఇక్కడ ఇలా సన్నం చేసుకోండి, కానీ మొత్తం మీద ఇది కరెక్ట్ వచ్చేస్తుంది. అలా కొలత బ్లౌజ్ కొంతమంది క్రాస్ పట్టీలు తక్కువ ఉంటాయి కదా, మరి ఎలాగని కొంతమంది కామెంట్ చేసిండ్రు. వాళ్ళకు కూడా చూసుకోండి, ఇట్లా ఇక్కడ కుట్టుకు సరిపోతుందా, సరిపోకపోతే పెద్దవి పెట్టుకోండి. మనకైతే కరెక్ట్ సరిపోతుంది. ఇప్పుడు ఇలాగ చూసుకొని పెట్టేసుకోండి. ఎక్కువ మటుకు వాళ్ళు అబ్జెక్షన్ చేస్తే మనం కట్ చేసిన ప్రకారమే మన క్రాస్ పట్టీలు వస్తాయి కాబట్టి అవసరం లేదు. ఓకే, ఇలా 2 కట్ చేసుకొని 2 పీసులు ఇంకోటి కట్ చేసుకుందాం. 4 పీసులు కావాలి కదా 2x2 బ్లౌజ్కి. ఓకే ఫ్రెండ్స్, మరి మొత్తం బ్లౌజ్ కటింగ్ అయితే పూర్తిగా చూపించాను. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మీకు వీడియోలు ఏమన్నా కావలిస్తే కంపల్సరీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీ వీడియోస్ అన్నీ చూసేయచ్చు. మీకు ఇంకేమన్నా డౌట్లు ఉంటే నాకు కామెంట్ చేయొచ్చు. ఇవాళ ఒక ఆమె కామెంట్ చేసింది వీనెక్ బ్లౌజ్ కట్టింగ్ స్టిచ్చింగ్ పెట్టమని. నాకైతే వీనెక్ ఏది గిరాకీ లేదు, నేను కుట్టుకునేది లేదు. పాప ఆమె 2-3 సార్లు కామెంట్ చేసింది. ట్రై చేస్తా, ఏదైనా నార్మల్ బ్లౌజ్ అయినా కుట్టి చూపించడానికి ట్రై చేస్తా. అంటే కుట్టడం ఏముండదు, దాంట్లో నెక్కేయడమే ఉంటుంది, కట్టింగ్ అయితే ఉంటుంది. చూపిస్తాను నేను ఒకసారి మీకు వీనెక్ది. ఇంకొక ఆమెనేమో 40 సైజు చెస్ట్, వెస్ట్ వచ్చేసి 36 ఆ సైజు నాకు చూపించండి అక్క అని కామెంట్ చేసింది. ఆమెకు కూడా 40 సైజు అంటే ఏం లేదు, మొన్ననే నేను వీడియో అప్లోడ్ చేసిన 40 సైజు, మీరు చూసేయండి. 40 సైజు చాలా రిస్క్ ఏమి ఉండదు, సేమ్ ఉంటాయి. షోల్డర్ చేంజ్ అవుతుందేమో మాకు అని ఆలోచిస్తున్నారు. అస్సలు షోల్డరు అది ఏం చేంజ్ కాదు. మీరు ఇలా బ్లౌజ్ మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఒక్కసారి ఇలా పెట్టి చూసుకోండి. ఎవరమైనా సరే చిన్న పొరపాట్లు అయితే వేస్తాము. ఆ పొరపాటు ఏంటంటే షోల్డర్ దగ్గర కొంచెం ఒక్కొక్కసారి ఎక్కువ తక్కువ వస్తాయి, ప్లస్ ఈ చంక భాగం లోతు దగ్గర కూడా ఎక్కువ తక్కువ వస్తాయి. ఇలాంటివి సెట్ చేసుకోండి. మీకు ఒక చిన్న పాయింట్ చెప్తాను కదా, అదైతే పూర్తి చేస్తాను. నేను ఈ బ్లౌజ్ కట్ చేసుకున్నప్పుడు షోల్డర్ ఎంత తీసుకున్నా 5.5, ఆర్మ్ డౌన్ ఎంత తీసుకున్నా 6. ఈ 2 పాయింట్లు అయితే మొత్తం మీద నేను టేప్ తోటి చెప్తా అని చెప్పిన కదా, మీకు క్లియర్గా చూపించాను. ఓకే, ఇది 6, షోల్డర్ వచ్చేసి 5.5. ఇందులో 3.5, 3.5 దక్క 3.5 వచ్చింది. 3.5 వచ్చినప్పుడు ఇది 2.5 వస్తుంది.
నెక్ 2 ఇది 3. ఓకే, మీకు ఇది కూడా క్లారిటీగా చెప్పేసిన. మొత్తం బ్లౌజ్ అయితే వేళ్ళతోటి కట్టింగ్ చూపించాను. మీకు చూపించమంటే నేను స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను. చూద్దాం, ట్రై చేస్తా. ఓకే ఫ్రెండ్స్, మరి బాయ్.